పట్టణ పుర ప్రజలందరికీ శ్రీ షిరిడీ సాయి సర్వీసింగ్ సెంటర్ వారి స్వాగత సుమాంజలులు. శ్రీ గణేష్ ఉత్సవ సమితి గాయత్రి చౌక్ వారు నిర్వహించు శ్రీ విజయనామ సంవత్సర గణేశ ఉత్సవములకు స్వాగతం సుస్వాగతం. శ్రీ విజయనామ సంవత్సర గణేశ ఉత్సవములలో భాగంగా కేదార్నాథ్ మహాజల ప్రళయ కథను ప్రదర్శింపజేయుటకు గాయత్రి చౌక్ సన్నద్ధమవుతున్నది. గత 27 సంవత్సరముల నుండి నిర్విరామంగా దృఢ సంకల్పముతో నిరంతర వైవిధ్యభరితంగా పురాణ గాథల సాంకేతిక నైపుణ్యములతో కూడిన ప్రదర్శనములతో గాయత్రి చౌక్ పట్టణ ప్రజల మన్ననలను పొందినదని సగౌరవంగా సభక్తిపూర్వకంగా తెలియజేయుచున్నాము. ప్రకృతి రమణీయమైన ప్రదేశములు, పురాణ ప్రాచుర్యం కలిగిన ప్రదేశాలు, తీర్థములు, క్షేత్రములు ఆ భగవంతునికి ఆలవాలములై విరాజిల్లుతూ విలసిల్లుతూ పరమ పవిత్రమైన ప్రదేశములుగా ప్రసిద్ధి చెంది ఆ భగవంతుని భక్తులందరూ దర్శనీయ, పూజింపబడు మరియు కొలిచే ఉత్తమోత్తమైన దేవాలయములుగా, నదులుగా, క్షేత్రములుగా విలసిల్లినది. అదే పరమ పవిత్రమైన కోవకు చెందిన మహా మహిమాన్వితులైన జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ప్రదేశమును ఒకటిగా చెప్పుకొనవచ్చును. అటువంటి పుణ్యక్షేత్రమునకు క్షేత్ర పాలకురాలిగా ఉన్న ధారాదేవి మందిరమును మానవుని యొక్క సొంత లాభమునకు, సొంత ఉపయోగములకు, స్వార్థపూరితమైన కోరికలను తీర్చుకొనుటకు అచ్చట ఒక విద్యుదుత్పత్తి చేయు కర్మాగారము నిర్మించి బహువిధ వ్యాపారములకు అడ్డముగా ఉందని తలంచి తొలగించునందులకు ఆగ్రహించిన ఆ పరమేశ్వరుడు ప్రకృతి సహజ సిద్ధమైన క్షేత్రములనే కాలరాయుటకు వెనుకంజ వేయని స్వార్థ మానవులకు గుణపాఠం తెలిపిన మహాజలప్రళయము ఇటీవల సంభవించిన కేదార్నాథ్ జలప్రళయం. తద్వారా స్వార్థ మానవుడు ఆలోచించిన వ్యర్థ ఆలోచనలన్నీ తొలగిపోయి ఆ ప్రదేశము సహజ సిద్ధంగానే కేదార్నాథ్ మందిరము ఒక్కటిగా మాత్రమే మిగిలి ఉన్నది. ఈ జలప్రళయము సన్నివేశమును తిలకించండి. ఒకనొకనాడు కైలాసం నందు పార్వతీ పరమేశ్వరులు ఇలా మాట్లాడుకొనిచుండి, స్వామి, ఈ హిమాలయంలో ఒక దివ్యమైన భవనము మన కొరకై వదిలేకలము. దీనికి మీ అభిప్రాయము? దేవి పార్వతి, ఇంతటి ప్రకృతి సౌందర్య శోభితమైన హిమాలయములందు వేరొక రమణీయమైన భవంతిగా అది సాధ్యమేనా? ఎందుకనగా ఈ ప్రకృతిని మించిన వేరొక సృష్టి లేదు. కావున మనకు ఈ హిమాలయములే నిలయము. ఈ సుందరమైన కేదార ప్రాంతాన్ని కాపాడుతూ క్షేత్రపాలకురాలిగా వెలిసి ఉన్న ధారాదేవిని దర్శించండి. దారాదేవి మందిరాన్ని తొలగించమని కోర్టు ఆర్డర్ ఇచ్చినది. మీరు ప్రస్తుతం తొలగించండి. దారాదేవి మందిరాన్ని తొలగించమంటున్నారు. ఏం ప్రళయం ముంచుకొస్తుందో ఏమో. ఏమైనా కానివ్వండి, ముందు తొలగించండి. ఈ మానవులు స్వార్థ బుద్ధిచే ఇచ్చట క్షేత్ర పాలకురాలిగా వెలిసి ఉన్న నన్ను అడ్డుగా భావించి తొలగించుచున్నారు. కాపాడు లోక రక్షక.
ఓ విఘ్నేశ్వర, ఈ భక్తుల మొరవిని కేదారనాథుని శాంతింపజేసి ప్రళయాన్ని ఆపుము. ఓ పరమేశ్వర, ఈ చరాచర సృష్టికి లయకారకులైన మీరు శాంతించి లోక సంరక్షణార్థం ఈ మానవాళిని కరుణించి క్షమించి ఈ మహోత్తర రూపం ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రార్థన. భక్తాదులారా, మీరు ఏ పని చేసినానో అది ప్రకృతికి విరుద్ధంగా చేయుట శ్రేయస్కరము కాదు. కావున పుణ్యక్షేత్రములను తీర్థములను భక్తి ప్రపత్తులతో కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అలాగే పరమేశ్వరుని కృపకు పాత్రులు కండి. నమస్తే గణనాథాయ